దీపావళి సందర్భంగా పూజ ఎప్పుడు చేసుకోవాలి అని చాలామంది అడుగుతూ ఉన్నారు. అసలు దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి? శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి దీపావళి పండుగ ఈ సంవత్సరం 20వ తారీఖు రోజునే జరుపుకోవాలి, అందులో సందేహము లేదు. అయితే ఈ దీపావళి పండుగ లక్ష్మి సంబంధించి స్థిర లగ్నమైనటువంటి వృషభ లగ్నంలో సాయంకాలం 7:11 నుంచి రాత్రి 9:11 మధ్యకాలంలో ఈ లక్ష్మీదేవత ఆరాధన, లక్ష్మీ సహస్రనామ పారాయణం, లక్ష్మీ పూజ అనేటువంటిది వ్యాపారస్తులు, గృహంలో ఉన్నవాళ్ళు అందరూ జరుపుకొని తదనంతరమే మతాబులు పటాకులు కాల్చుకొని నక్షత్ర దర్శనం, చంద్ర దర్శనం చేసుకొని భోజనం చేయమని శాస్త్రం చెప్పబడి ఉంది. సందేహం లేకుండా 20వ తారీఖు రోజునే దీపావళి పండుగ జరుపుకుందాం. అలాగే కార్తీక మాసం నెల రోజుల పాటు గత 20 సంవత్సరాలుగా మన పీఠమాధుర్యంలో మహన్యాసపూర్వక రుద్రాభిషేకం అనేటువంటిది జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేసినటువంటి రుద్రాక్షమాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్లకి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. చాలా ప్రాంతాలలో అభిషేకం అనగా 10 నిమిషాలు లేదా పావు గంట సేపటినే జరిపిస్తున్నారు. మహన్యాసపూర్వకంగా సశాస్త్రీయంగా మన పీఠమాధ్వర్యంలో నెల రోజుల పాటు జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని వీక్షించే ప్రేక్షకులు అందరూ కూడా సద్వినియోగపరచుకోగలరని ప్రార్థన.